యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. నిజంగా ఇది ఒక విధంగా ఒక షాకింగ్ నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయం అయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడానికి అయితే కానీ కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వద్ద నుంచి కూడా ఆస్తి వివరాలను కోరింది. అంటే మీ ఆస్తిపాస్తులు ఎంత, టోటల్ వివరాలు అయితే చెప్పాలని చెప్పేసి ఉద్యోగులకు అయితే చెప్పడం జరిగింది. కొందరైతే వివరాలు సమర్పించారు, మరి కొంతమంది వివరాలు సమర్పించలేదు. అలా వివరాలు సమర్పించిన వారిలో ఆల్మోస్ట్ గా 68,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను అయితే పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వాళ్ళందరికీ కూడా జీతాలు అయితే నిలిపివేసింది. ఈ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు అందించేంత వరకు కూడా వారికి జీతాలు చెల్లించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఉద్యోగులందరూ వారి యొక్క ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. 1956 ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళిలో 24వ నిబంధన ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడైతే కనుక 8,66,261 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా 2025 సంవత్సరం వరకు కూడా తమ చరాస్తులు స్థిరాస్తుల వివరాలన్నింటినీ కూడా ఈ ఏడాది జనవరి 31 నాటికి మానవ సంపద పోర్టల్లో అయితే కనుక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని విభాగాల నోడల్ అధికారులు, చెల్లింపు అధికారులకు ప్రభుత్వం తగిన సూచనలు అయితే జారీ చేసింది. జనవరి 31 నాటికి ఆస్తి వివరాలు అప్లోడ్ చేయాలి, అలా చేయని వారి జీతాలు నిలిపివేస్తామని ముందే స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా శనివారం నాడు రాత్రి వరకు కూడా 68,236 మంది రాష్ట్ర ఉద్యోగులు మానవ సంపద పోర్టల్ అయితే వారి ఆస్తుల వివరాలను అయితే అప్లోడ్ చేయలేదని సమాచారం. ఆస్తి వివరాలను అందించిన వారిలో అత్యధికంగా 3వ వర్గానికి చెందిన ఉద్యోగులే ఉన్నారని చెప్తున్నారు, 34,000 మందికి పైగా. ఇక అలాగే ఎవరెవరు వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు ఇవ్వలేదు అని చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, బేసిక్, సెకండరీ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, అలాగే ఉమెన్ వెల్ఫేర్, కోఆపరేటివ్, ఎక్సైజ్ అంటే ఏ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫుడ్ లాజిక్స్, మెడికల్, ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ ఇంజనీరింగ్, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ, రవాణా శాఖ మొదలైన శాఖలు చెందిన వారు అయితే ఉన్నారు. ఆస్తి వివరాలు ఇవ్వని నేపథ్యంలో ఫిబ్రవరిలో కూడా జనవరి జీతం అందదని అయితే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.